శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. మీనరాశి వారికి ఇది చివరిదండి. మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు ఉండడం కొద్దిగా మీకు చికాకులు కోపాలు మనస్పర్ధలు ఏం తెప్పిస్తాడేమో తప్ప మిగతాదంతా సీఎం అంటే మంచి జరుగుతుందని అర్థం. అంటే ఏంటంటే కుజుడు ద్వితీయ భావాన్ని చూడడం వల్ల సెకండ్ హౌస్ చూసుకోవడం వల్ల మరి ధనప్రాప్తి కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీ కుటుంబంలో మీకు పేరు ప్రఖ్యాతులు ఉండవా? నేమ్ అండ్ ఫేమ్ ఉండదా? మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదరించరా? ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎంత బాగుందండి మీకు. ఇవన్నీ కూడా మీకు ఎప్పటి నుంచో పూర్వజనం పుణ్యం. అంతేకాకుండా మీరు బాగా మాట్లాడతారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, మీకు మీరే సాటి అనిపించుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. మీ తమ్ముడికి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటుందండి. అయితే చెల్లెళ్ళకి, ఎందుకంటే చెల్లెళ్ళు ఎందుకు చెప్తున్నారంటే 3rd భావాధిపతి అయినటువంటి శుక్రుడు నీచలో ఉన్నాడు. ఆడవాళ్ళు కొద్దిగా ఆడవాళ్ళకి మీ సిస్టర్స్కి కొద్దిగా హెల్త్ ఇష్యూస్, కొద్దిగా వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ రావడం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, పర్వాలేదు. ఏమైనా సరే గురుడు 4th భావంలో మీకు గురుడు ఉన్నాడండి. 4th భావంలో ఉండి గజకేసరి యోగంలో ఉన్నాడు. ఆభరణాలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండం. పైగా 4th భావంలో ఉన్న గురుడు వలన సర్వ సౌఖ్యము, అతిశయ సౌఖ్యం అంటాం, సౌఖ్యం ఉంటుంది. చదువులో రాణిస్తారు, తల్లిగారికి బాగుంటుంది, ఆరోగ్య పరిస్థితి తల్లిగారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మ్యూజిక్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. చక్కటి ఆహార పదార్థాలు అంటే వివిధ రకాలైనటువంటి అన్నపానీయాలు మీకు దక్కుతాయి. ఆభరణాలు, నేను చెప్పినట్టుగా ఆభరణాలు, సర్వ సౌఖ్యాలు, సద్గుణము, సౌందర్యము, లోకప్రియత్వము. 4th భావంలో గురుడితో కలిసి చంద్రుడు ఉండడం వల్ల ఎంత అద్భుతం అండి. పైగా ఇంకా చెప్పాలంటే మీకు ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారు. సంతానం కూడా వాళ్ళు మంచి యోగవంతంగా ఉంటారండి మీకు. అలాగే సినిమా రంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు, అవకాశాలు వస్తాయి. గజకేసర యోగంలో ఉన్నాడు కదా చంద్రుడు, పంచమాధిపతి. అలాగే పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. ఆడవాళ్ళు మీ పుత్రికల వలన ధనప్రాప్తి కలుగుతుంది, అంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా కేతువు అండి. వెన్నంటి ఉండేవాడు ఎవరయ్యా మీ జాతకంలో అంటే కేతువు, సుబ్రహ్మణ్యుడే. మిమ్మల్ని వెనక ఉండి రక్షగా కాపాడేది 5 తల పాము సుబ్రహ్మణ్యుడు. ఆయన కాపాడుతున్నాడు. నేను చెప్పేది అంతా కూడా నా సొంత కవితం కాదండి. 6వ భావంలో ఉన్న కేతువు అంటే కాదా? కేతువు అంటే కుజ సమానుడు కాదా? కేతువుకి గణపతి ఆరాధన చేసుకుంటే బ్రహ్మాండంగా యోగించడా? సూపర్గా యోగిస్తాడు. అందుకనే మీరు గణపతి ఆరాధన చేయండి. శత్రు భయం అనేది ఉండవు, రోగ భయాలు ఉండవు, విజయం సంప్రాప్తిస్తుంటుంది. ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ముందు మీరు ఉంటారు, ముందు వరుసలో మీరు ఉంటారు, ముందు ఉంటారు మీరు. అంతేకాకుండా కేతు ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు మీరు. ఎంత చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎక్కువ అండి. సరే అలా చెప్పుకుంటూ వెళ్దాం. సరే ఏదేమైనా రవి మీకు 16వ తారీఖు వరకు సప్తమంలో ఉంటాడు, చెడు దృష్టి ఉంది. అంటే వివాహాలు తక్కువ. అదే ఆడవాళ్ళంటే ఇష్టపడకపోవడము, లేకపోతే కొద్దిగా ద్వేషంగా ఉండడము జరుగుతుందండి. రవే మీకు ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకుంటారు మీరు. మీ భార్యలు గారి సలహాలు, అయితే మీ అమ్మగారి సలహాలు ఇది తీసుకుంటారు. ఏదేమైనా 8వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు కాంబినేషన్ ఇక్కడ కొట్టాడు భగవంతుడు మంచి చేస్తాడు. అంటే రవి బుధులు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు, దీర్ఘాయుర్దాన్ని ఇస్తుంటాడు, ఫారిన్ వల్ల ధనప్రాప్తి కలిగేట్ చేస్తుంటాడు. అలాగే మీ అవసరము డాక్టర్స్ ఫారిన్లో ఉంది, మీరు వెళ్ళకపోతే నేను అడగండి, వెళ్ళి తీరతారు, ధనప్రాప్తి కలుగుతుంది. అక్కడ మీకు డాక్టర్స్కి అక్కడ విదేశాల్లో మీకు సర్వ సౌఖ్యాలు కలగడమే కాకుండా అత్యంతంగా మీకు పూజింపబడతారంటాము, గౌరవపడతారంటారు సారా. ఇది నిజంగా జరగబోతోంది కొంతమంది డాక్టర్స్కి. వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అనుకోండి. అంతేకాకుండా అండి రవి బుధుల కాంబినేషన్ ప్లస్ 8వ స్థానం వల్ల తలవంతలకు వచ్చే ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా డాక్టర్స్ ఆపరేషన్స్ చేయడానికి విదేశాలు వెళ్తారు, ఆపరేషన్ చేస్తారు, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా భాగ్యస్థానాధిపతి కూడా మీకు గురుదృష్టి వలన భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది మీకు. అంటే విదేశాలు వెళ్ళడము, చదువు రీత్యా, అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడము, మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జాబు. మీరు వెతకకుండానే మీరు జాబు చేయడము,
వెతకండి ఎంతో కష్టపడుతున్న వాళ్ళకి రాకపోయినా మీరు ఎంత కష్టపడకపోయినా జాబ్ వస్తుంది మీకు. అది బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, గవర్నమెంట్ అధికారిగాను మీకు ఉద్యోగం రావడానికి ఖాయం, అవకాశాలు ఉన్నాయి మీ జాతకాల రీత్యా. అంతేకాదండి, గురు ప్రభావం వల్ల వేదశాస్త్రులకి అలాగే ఆగమశాస్త్రం పండితులకి ప్రొఫెషనల్గా బాగుంటారు. అలాగే మీ విద్యా సంస్థలో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడం అవకాశం ఉంది. దేవాలయాలకు అధికారిగాను, అలాగే అర్చకత్వంలో ఉండేవారు గాను, న్యాయశాస్త్ర కోవిదులు గాను, డాక్టర్స్ ఇంత చెప్పిన డాక్టర్స్ గాను, ఇలాగ ఏ ప్రొఫెషన్లో ఉన్న ఆ ప్రొఫెషన్లో ఉన్నతమైన పదవులు ఉంటాయండి. ఇది చెప్పాలంటే లాభస్థానాన్ని కూడా కుజుడు చూస్తాడు, లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రాహు 12వ భావం, రాహు అస్సలు మంచివాడు కాదు, కానీ ఆ దోషాలు చాలా మటుకు కంట్రోల్ అయిపోతాయి గురు ప్రభావం వలన. సో ఈ విధంగా శనీశ్వరుడు మీకు శనీశ్వరుడు ప్రభావం మీ తైలాభిషేకాలు చేయించుకోవాలి. ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారిని అత్యంత రాజా మీకు అద్భుతమైన మంచివారు రవి సూర్యభగవాన్ని ఆయన పూజించడం వల్ల, ఆయనకి వీలుంటే జపాలు చేయించుకోవడం వల్ల సో మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పొలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశాలు ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నారండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకొక పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, మన సూర్యభగవానుడు వెళ్తునిచ్చే సూర్యభగవాను కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్య భగవానుని ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్య భగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్య భగవాన్ నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్య భగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11
11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడక్కడ పురాణాల్లో కూడా ఎక్కడ చెప్పలేదు, మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్యభగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.